హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో కార్తీక్, శ్రీధర్ ఇంకా కాంచనలతో మాట్లాడుతూ, "ఈ డొంక తిరుగుడు మాటలెందుకు? డైరెక్ట్‌గానే చెప్తాను. మీరిద్దరూ మామూలుగా మాట్లాడుకుంటే చూడాలనుంది. ఆయనసలే బాధలో ఉన్నాడు. చెయ్యని తప్పుకి నిందలు మోస్తున్నాడు. ఇంతకు మించిన భారం నాన్న కూడా మొయ్యలేడు. నీ భార్యగానే వచ్చాను అని చెప్పొచ్చు గదమ్మా! నేను మీతోనే ఉన్నాను కానీ, నా ఆలోచనంతా ఇంటి దగ్గర నా భార్య మీద, నా కూతురి మీద ఉంది. నాన్న కూడా నాలాంటి ఓ తండ్రే గదమ్మా! పిల్లలు తప్పు చేస్తే తల్లి క్షమిస్తుంది. ఆడది కడుపున మొయ్యని తొలి బిడ్డ తన భర్తే అని చెప్తూ ఉంటారు. అలా అనుకొని క్షమించొచ్చు కదమ్మా! శ్రీధర్ ఏడుస్తూ, నా భార్యగా వచ్చానని ఒక్క మాట చెప్పు కాంచనా ప్లీజ్ అనంటా ఉంటే, నేను మీ భార్య కావేరి తరపు నుండొచ్చాను. తను ఫోన్ చేసి బాధపడింది. ధైర్యం చెప్పాను. అదే ధైర్యం మీకు చెప్పడానికొచ్చాను. ఒరేయ్ కార్తీక్! నువ్వు నాకు ఒక మాటివ్వాలిరా. ఏంటమ్మా అని కార్తీక్ అడుగుతాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. రేపు ఈ పాటికి మీ నాన్న వాళ్ళింట్లో ఉండాలి. మీ నాన్నని ఈ పరిస్థితిలో ఉంచిన వాళ్ళు ఎవ్వరైనా సరే వదిలిపెట్టొద్దురా అనంటది. అక్కడికి కానిస్టేబుల్ వచ్చి, సార్ టైం అయింది పదండి అని అంటాడు. కార్తీకేమో నానా అని ముద్ద పెట్టబోతే వద్దురా అని ఏడుస్తూ లేచి వెళ్ళిపోతాడు శ్రీధర్. కార్తీక్ క్యారేజ్ సర్దుతూ సర్దుతూ వసంతం ఉన్నప్పుడు దాని విలువ తెలియకపోతే అది విడిపోయాక తిరిగి రావడానికి సంవత్సరం పడుతుంది. అదే వసంతం జీవితంలో అయితే మనం పిలిచేంత వరకు మళ్ళీ రాదు. పదమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. కార్తీక్ వెళ్ళిపోయాక కాంచన, ఎడారిలో అన్ని కాలాలు ఒకటేరా అని ఏడుస్తూ ఇక వదులుకున్న వసంతంతో పనేముంది అని అనుకుంటూ వెళ్తది. ఇటు కాశీ సోఫాలో కూర్చుంటే స్వప్న డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని పెట్టి, కాశీ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం పెట్టాను వచ్చి తిను అనేసి వెళ్తా ఉంటే, కాశీ నేను అడిగానా అని అడుగుతాడు. వెంటనే స్వప్న, కొన్ని మనకి నచ్చకపోయినా చేయాలి కాశీ. స్వప్న, భర్తతో భార్య ఎలా ఉండాలో మా దీపక్కని చూసి నేర్చుకో అని అంటా ఉంటే, స్వప్న, మనిషి కృతజ్ఞతగా ఎలా ఉండాలో నువ్వు మా అన్నయ్యని చూసి నేర్చుకో అని అంటది. నేనేదో తప్పు చేశాను అన్న మైండ్ సెట్ లో నువ్వు ఉన్నావు స్వప్న. నిన్ను హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు అని అంటా ఉంటే, స్వప్న, నీ మనసులో ఎంత కోపం లేకపోతే మా నాన్న తప్పు చేశాడని సాక్ష్యం చెప్తావు? మా అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా నీకు? అక్కడ మా పెద్దమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా నీకు? నువ్వు చేసిన తప్పు వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. అయినా నీకు మా ఎమోషన్స్ తో ఏ సంబంధం లేనట్టే ఉన్నావు కదా. ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఫ్యామిలీ విలువ అని అనగానే కాసి, అంటే నాకు ఫ్యామిలీ లేదని చెప్తున్నావా అని అంటాడు. వెంటనే స్వప్న, నీకు తండ్రి తప్ప ఎవ్వరు లేరు. ఆ తండ్రి కూడా నీతో ఉండడు. ఒంటరిగా పెరిగావు, అలాగే బతకాలని అనుకుంటున్నావు అనగానే కాసి, నాకు ఒక మనసుంది, దానికి ఎమోషన్స్ ఉన్నాయి దిల్లు. కానీ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఒకటి ఉంది. దాన్ని ఎవ్వరి కోసమూ చంపుకోలేను అని అంటా ఉంటే, స్వప్న, జోష్నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఏమైంది? నీ సెల్ఫ్ రెస్పెక్ట్. జాబ్ వచ్చిందనే అబద్ధం చెప్పి రోడ్ల మీద ఖాళీగా తిరిగినప్పుడు ఏమైంది? నీ సెల్ఫ్ రెస్పెక్ట్. సార్కి జాబ్ సంపాదించడం చేతగాదు గాని సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఎదుటి వాళ్ళు నమ్మేలా ఉండాలి సార్. మనల్ని మా నాన్న వదిలేసుంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తో మన ఇంటి రెంట్ కూడా కట్టేవాడివి కాదు. తెలుసా నీకు అనగానే కాసి సోఫా దగ్గరికి గట్టిగా కొడతాడు కోపంగా. స్వప్న, చేతగాని వాళ్ళకే కోపాలొస్తాయి, వెళ్ళి తినండి అని చెప్పి వెళ్ళిపోతది. కాశీ ఏమో, ఛ, మరి ఎందుకు పనికిరాని వాళ్ళ చూస్తుంది. నేనేంటో తనకి అర్థమయ్యేలా చేస్తాను అని వైరాకు ఫోన్ చేస్తాడు. వైరా ఫోన్ లిఫ్ట్ చేసి, హలో మై డియర్ యంగ్ మ్యాన్, ఏం జరుగుతుంది అని అడుగుతాడు. కాశీ, నేను జాబ్ రిజైన్ చేసేసాను సార్ అనగానే వైరా, కంగ్రాట్స్ అని అంటాడు. కాశీ ఏమో, నాకు జిఎం పోస్ట్ ఇస్తానన్నారు అనగానే, వైరా ఇచ్చిన మాట తప్పడు యంగ్ మ్యాన్. నిన్ను మా కంపెనీకి జనరల్ మేనేజర్ చేస్తున్నాను. బోనస్ అమౌంట్ 10 lakhs ఇస్తాను అన్నాను కదా, ఇప్పుడు 5 lakhs ఇస్తాను. జాయినింగ్ డే బ్యాలెన్స్ 5 lakhs ఇస్తాను. ఓకేనా అని అడగగానే, థ్యాంక్ యూ సార్ అని కాశీ అంటాడు. అరే, నేనేమీ నీకు ఫేవర్ చేయట్లేదయ్యా, నీ టాలెంట్ ని గుర్తించాను అంతే అనగానే కాశీ, సొంత వాళ్ళు చేయలేని పని మీరు చేశారు సార్. మన వాళ్ళే మనల్ని ఎప్పుడు తొక్కాలని చూస్తారు యంగ్ మ్యాన్. మనం ఎదగడం వాళ్ళకి నచ్చదు. కాశీ, అవును సార్ అని అంటా ఉంటాడు. మన చెయ్యి ఎప్పుడు వాళ్ళ కిందనే ఉండాలి అనుకుంటారు యంగ్ మ్యాన్. పైగా నువ్వు మీ మామగారి చెప్పు చేతుల్లో ఉండే మనిషివి, అందుకే చెప్పులా చూశారు.
కానీ నువ్వు మాత్రం భలే బుద్ధి చెప్పావయ్యా. మీ మామగారికి మంచి గుణపాఠం నేర్పించావు. అల్లుడంటే నీలా ఉండాలి. కాశీ థ్యాంక్ యూ సార్ అని అంటాడు. ఆ అమౌంట్ పంపిస్తాను. మంచి రోజు చూసి జాబ్లో జాయిన్ అయిపో అనగానే కాశీ అలాగే సార్ అని అంటాడు. ఉంటాను మై డియర్ యంగ్ మ్యాన్ అని వైరా ఫోన్ పెట్టేస్తాడు. వైరా తన పియ్యతో ఆ కాశీగాడికి 5 lakhs సెండ్ చేయి అనగానే అతను అంత అవసరమా బాస్ అని అంటాడు. ఫస్ట్ చెప్పింది చేయరా అని గట్టిగా అనేసరికి సరే బాస్ అని సెండ్ చేస్తాడు. ఇటు దీప శౌర్యాన్ని వాళ్ళలో పడుకోబెట్టుకొని జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటది. సుమిత్ర బ్లడ్ వామిటింగ్ చేసుకుంది, దశరథ చెప్పింది, డాక్టర్ గారు చెప్పినవి అన్ని గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ పారు అన్నయ్య కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. పారు అంటదిగా, దీప మెడలో తాళి పడింది, కార్తీక్ రోడ్డును పడ్డాడు. దీప కడుపులో బిడ్డ పడింది, మామగారు స్టేషన్లో పడ్డారు. ఇంకా ఆ బిడ్డ భూమి మీద పడితే ఎంతమంది పోతారో అని అంటదిగా. అదంతా గుర్తుకు తెచ్చుకొని బాధపడతా ఉంటది దీప. శౌర్య లేచి అమ్మా అనగానే దీప ఏంటమ్మా అని అడుగుతుంది. తాత తప్పు చేశాడమ్మా. వెంటనే దీప లేదు అని అంటది. మరి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాడమ్మా అని అంటా ఉంటే దీప త్వరగా వచ్చేస్తాడులే అని అంటది. ఎప్పుడొస్తాడమ్మా? నాన్న తీసుకొస్తాడు శౌర్య. ఎప్పుడమ్మా? నాన్నని అడిగి చెప్తాను, నువ్వు పడుకో శౌర్య. శౌర్య నిన్ను కూడా ఒకసారి పోలీసులు తీసుకెళ్లిపోయారు కదమ్మా. ఇప్పుడు తాతని కూడా అలాగే తీసుకెళ్లిపోయారు. అడిగితే మాట్లాడవేంటమ్మా అని అంటా ఉంటే దీప ఏడుస్తా ఉంటది. శౌర్య ఏడుస్తున్నావేంటమ్మా, ఏమైంది అని అడుగుతుంది. దీప కన్నీళ్లు తుడుచుకుంటూ ఏం లేదమ్మా అని అంటది. తాత తప్పు చేశాడా అమ్మా? లేదు అని దీప అంటది. మరి తప్పు చేయకపోతే పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు అని శౌర్య అడుగుతా ఉంటే కొన్నిసార్లు అంతేనమ్మా, ఎవరో చేసిన తప్పులకి మంచి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. నిజం బయటపడే వరకు నిందలు అవమానాలు మంచి వాళ్లే మోయాలి అని అంటా ఉంటే అక్కడికి కార్తీక్ ఇంకా కాంచన వచ్చేస్తారు. శౌర్య లేచి నానమ్మ వచ్చింది అని అంటది. నానమ్మ తాతయ్యని తీసుకొచ్చారా? నాన్న తాతయ్యడి వాళ్ళింటికి వెళ్ళిపోయాడా అని అడుగుతా ఉంటే కార్తీక్ అవునమ్మా వాళ్ళింటికి వెళ్ళిపోయాడు అని అంటాడు. దీప నవ్వుతూ మామయ్య గారికి బెయిలిచ్చారా అని అడుగుతుంది. శౌర్య ఏమో తాతని ఇక్కడికి రమ్మనాల్సింది అంటా ఉంటే కార్తీక్ బాగా లేట్ అయిపోయింది కదా, అందుకోసమే వెళ్ళిపోయాడు. మన ఇంటికి ఎప్పుడు వస్తాడు అని శౌర్య అడుగుతుంది. కార్తీక్ రేపు వస్తాడ్రా, నువ్వు భోంచేసావా అని అడుగుతాడు. చేశాను అని శౌర్య అంటది. కార్తీక్ అయితే వెళ్ళి పడుకో, నానమ్మ వచ్చి నీకు కథలు చెప్తుంది అనగానే శౌర్య అలాగే నాన్న అని లోపలికి వెళ్ళిపోతుంది. శౌర్య వెళ్ళిపోగానే దీప నవ్వుతూ చూశారా అత్తయ్య గారు, విడిపించడానికి బావ వెళ్ళాడు, తీసుకురాలేదు. మీరు వెళ్ళి మామయ్య గారిని తీసుకొచ్చారు. మీరెందుకు మామయ్య గారి దగ్గరికి వెళ్తానన్నారో ఇప్పుడు అర్థమైంది అని అంటా ఉంటే కార్తీక్ దీప నాన్న స్టేషన్లోనే ఉన్నాడు, శౌర్యకి అబద్ధం చెప్పాను అని అనగానే దీప అబద్ధం చెప్పావా అని అంటది. లేదంటే నిజం చెప్పి బాధ పెట్టమంటావా దీప? దీపేమో మామయ్య గారు స్టేషన్లో ఉంటే మీ మనవరాలకే కాదు నాకు కూడా బాధే అని అంటది. అప్పుడు కాంచన ఆయన స్టేషన్లో ఉండడానికి కారణం నువ్వే అయినప్పుడు నువ్వెందుకు బాధపడాలి అనగానే కార్తీక్ నాన్న స్టేషన్లో ఉండడానికి దీప ఎలా కారణం అవుతుంది అని అడుగుతాడు. ఫుడ్ ట్రక్ సలహా దీపదే కదరా, ఆ సలహాని మీ ఆవిడ ఇవ్వకపోయి ఉంటే మీ నాన్న మా నాన్న ఆ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు, అసలు ఈ ఫుడ్ కల్తీ అయ్యేదే కాదు, పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు కూడా కాదు అనగానే కార్తీక్ నువ్వు కూడా అందరిలాగే మాట్లాడుతున్నావేంటమ్మా అని అంటా ఉంటే అందరి మాటలే నేను మాట్లాడుతున్నాను రా, ఇవి నా మాటలు కాదురా, పారిజాతం పిన్ని నాతో అన్న మాటలు. ఇప్పుడెందుకు దీపతో నేను ఈ మాటలు అంటున్నాను అంటే సమాజం ఇంతేరా, ఇలాగే ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తుందో లేదో తెలియదు కానీ అవకాశం దొరికినప్పుడు మాత్రం రాళ్ల లాంటి మాటలు విసిరి చావగొడుతుంది. దీప ఎవరెన్ని చెప్పినా నేనెప్పుడూ నిన్ను తప్పుగా అనుకోను. నీ మనసులో అలాంటి అభిప్రాయం ఉంటే దాన్ని ఈ క్షణమే వదిలేయ్, మోసుకుంటూ మాత్రం తిరగొద్దు అని అనేసి అక్కడి నుండి వెళ్తా ఉంటే దీప అత్తయ్య అని పిలుస్తుంది. ఏం దీప అని అడుగుతుంది. నా వల్ల ఏ తప్పు జరగలేదని మీరు నమ్మారు, మావయ్య గారు కూడా ఏ తప్పు చెయ్యలేదని భార్యగా నమ్ముతున్నారా అని అడుగుతుంది. వెంటనే కాంచన కార్తీక్ తల్లిగా నమ్ముతున్నాను. నా కొడుక్కి వాడి తండ్రి మీద నమ్మకం ఉంది, నాకు నా కొడుకు మీద నమ్మకం ఉంది, నేను ఆ నమ్మకాన్ని మాత్రమే నమ్ముతున్నాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
దీప కార్తిక్ని బావా అత్తయ్య మామయ్య మాట్లాడుకోలేదా అని అడుగుతుంది. కార్తిక్ ఏమో తనలో తాను అక్కడ జరిగింది చెప్తే దీప మళ్ళీ బాధపడుతుంది అని అనుకుంటాడు. దీప అడిగేది నిన్నే బావా అని అంటా ఉంటే కార్తిక్ అన్నీ తెలిసి అడుగుతావేంటి మరదలా, ఆకలేస్తుంది భోజనం పెట్టు అనగానే దీప అత్తయ్య కూడా తినలేదు అని అంటది. ప్లేట్లో పెట్టి తినమని ఇచ్చేసే దీప, రమ్మంటే రాదు. వెంటనే దీప అత్తయ్య మామయ్య కూడా తింటారని ఎక్కువ భోజనమే పెట్టాను అని అంటది. కార్తిక్ ఏమో నీలాంటి కోడలు ఉండాలి దీపా అని అంటా ఉంటే ఎందుకు బావా అని అడుగుతుంది. మేము ఏదైనా పార్టీకి వెళ్ళామా దీప సరదాగా కూర్చొని తినడానికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అనగానే దీప కాళ్ళు చేతులు కడుక్కొనిరా భోజనం పెడతాను అని అంటది. నువ్వు తిన్నావా అని అడుగుతాడు. నేను పార్క్ వెళ్ళి తింటాను బావా అని సీరియస్ గాని వెళ్ళిపోతుంది. ఇటు కాసి ఫోన్లో వచ్చిన డబ్బులని స్వప్నకు చూపిస్తా ఉంటాడు. స్వప్న ఫోన్ని అలా చూస్తూ ఉండిపోతుంది. చూడు, 2 కళ్ళు తెరిచి మరి చూడు, జాయిన్ అవ్వకముందే 5 లక్షల అడ్వాన్స్ ఇస్తే జాబ్లో జాయిన్ అవ్వగానే మరో 5 lakhs ఇస్తారు అనగానే స్వప్న ఇంతకీ నీకొచ్చిన జాబ్ ఏంటి అని అడుగుతుంది. కాసి జిఎం, జనరల్ మేనేజర్, నంబర్ 1 కంపెనీలో నువ్వు ఊహించలేనంత శాలరీకి నాకు జనరల్ మేనేజర్ పోస్ట్ వచ్చింది అని అంటా ఉంటే స్వప్న ఇంత పెద్ద జాబ్ నీకు ఆఫర్ చేయాల్సిన అవసరం ఎవరికుంది అని అడుగుతుంది. కాసి అవసరం కాదు, అర్హత. మీ నాన్న నా అవసరాన్ని చూసి జాబ్ ఇచ్చాడు, అవతల వాళ్ళు నా అర్హతను చూసి జాబ్ ఇచ్చారు. ఇది నా అర్హత, ఇది నా స్థాయి, ఇది నా గుర్తింపు, ఇది నాకున్న గౌరవం. ఇదంతా నీకు మీ నాన్నకి ఏం కనిపించలేదులే. పిఏ పోస్ట్ ఇస్తే పనోడ్లా ఉంటాడు అనుకున్నారు, కాళ్ల కింద చెప్పులా వాడుకున్నారు, అవమానించారు, డ్రైవర్ని చేశారు, ట్రక్ దగ్గర కాపులా పెట్టారు, అంత నీచంగా ట్రీట్ చేశారు. కానీ నాకు ఒక రోజు వస్తుందని చెప్పాను కదా, అది ఈ రోజే. వితిన్ 2 daysలో జాబ్లో జాయిన్ అవ్వబోతున్నాను. 1 weekలో ఈ ఇల్లు ఖాళీ చేసి కొత్తింటికి వెళ్ళబోతున్నాం. మీ నాన్న సపోర్ట్ లేకపోతే ఇంటి రెంట్ కూడా కట్టలేను అన్నావు కదా, ఇప్పుడేమంటావు అని అడుగుతాడు. స్వప్న ఇప్పుడు ఇవన్నీ నువ్వెందుకు మాట్లాడుతున్నావు కాశీ అని అంటా ఉంటే కాశీ ఇప్పుడు నాకు మాట్లాడే టైం వచ్చింది కాబట్టి, నీ వల్ల 1,00,000 రూపాయలు కావాలి అంటే ఇవ్వగలవా అన్నావు. అంటే నువ్వు నా సమర్థతని ప్రశ్నించావు. 1,00,000 కాదు 2 లక్షలు తీసుకో, నా టాలెంట్తో ఒక్క రోజులోనే 5 లక్షలు సంపాదించా, అది నా కెపాసిటీ. దయచేసి మీ నాన్నతో పోల్చి నన్ను తక్కువ చేసి మాట్లాడకు. స్వప్న జాబ్ ఏ కంపెనీలో వచ్చింది అని అడుగుతుంది. వెంటనే కాసి 2 days వెయిట్ చేయి, జాయినింగ్ లెటర్ తీసుకొచ్చి నీ చేతిలో పెడతా. అత్తయ్య గారికి కూడా చెప్పు మీ అల్లుడు చేతగాని వాడు కాదు అని అనగానే స్వప్న నువ్వెందుకు ఇంత ఆవేశపడుతున్నావు అని అంటది. కాసి నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు గుమ్మం దగ్గర నిల్చోబెట్టి ఇంతకంటే ఎక్కువగా అవమానించారు కాబట్టి, నన్ను తక్కువ చేసిన వాళ్ళందరికీ నేను సంపాదించిన ఈ జాబ్ ఒక స్వీట్ వార్నింగ్. నేను ఎవడి కింద పనిచేయాల్సిన అవసరం లేదు, నేను ఎవ్వరికి బానిసను కాదు, ఎవడికి పియ్యను కాదు, ఎవడి రికమెండేషన్స్ నాకు అవసరం లేదు, ఎవడి దయాదాక్షిణాల మీద నేను బ్రతకాల్సిన అవసరం లేదు. మరి ఇన్ని రోజులు మా ఇంటి మీద పడి తిన్నావు కదా అని అత్తయ్య గారు మామయ్య గారు అడిగారే అనుకో, నేను ఉండడానికి తినడానికి ఎంత అయిందో చెప్పమను అని చిటికేసుకుంటూ సింగిల్ పేమెంట్ చెక్కు రాసిస్తాను అని అంటాడు. అప్పుడు స్వప్న కన్నీళ్లు పెట్టుకుంటూ ఏదో పగ తీర్చుకునేవాళ్లా ఇంతలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావేంటి, మా నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నారు, అది నీ వల్లే, నీకు కొంచెం కూడా బాధ లేదా అని బాధపడుతూ అడుగుతుంది. కాసి ఏంటి, మీ నాన్న నా వల్ల పోలీస్ స్టేషన్లో ఉన్నాడా? తప్పు చేశాడు కాబట్టి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, తప్పు చేశాడు కాబట్టే బెయిల్ ఇవ్వట్లేదు. నేను సాక్ష్యం చెప్పకపోయినా మీ నాన్నని పోలీసులు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. ఏదో నా వల్లే మీ నాన్న ఇరుక్కున్నాడని కలరింగ్లు ఇవ్వద్దు. ఆయన వల్ల నాకెప్పుడూ నష్టమే గాని నాకు మంచే జరగలేదు. ఇప్పుడు ఆయన చేసిన పనికి నాకు కూడా చెడ్డ పేరు వచ్చింది. ఈసారి నేనెవ్వరినీ లెక్క చేయాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు అని ఫోన్ తీసి స్క్రీన్ షాటు నీకు కూడా పంపించాను, నీ దగ్గరే పెట్టుకో. నన్ను అన్న మాటలన్నీ అది చూసినప్పుడల్లా నీకు గుర్తుకు రావాలి. మీ అమ్మకు కూడా చూపించు, నా అర్హత ఏంటో ఆవిడకి కూడా అర్థమవుతుంది అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వప్న ఏడుస్తూ కాశీని ఎప్పుడూ ఇలా చూడలేదు, చాలా కొత్తగా కనబడుతున్నాడు, కొత్తగా మాట్లాడుతున్నాడు, నేను ఎవరితో చెప్పాలి అని ఏడుస్తా ఉంటది.
ఇటు కార్తీక్ సోఫాలో కూర్చొని కాంచన అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. కాంచన అంటదిగా, నేను మిమ్మల్ని భర్తగా అంగీకరించానని మీతో ఎవరు చెప్పారు? అది ఇంకా శ్రీధర్ అంటాడుగా, గొంతు దిగడం లేదురా అని ఏడుస్తూ. అది ఇంకా జోష్న అంటదిగా, అర్హత లేని వాణ్ణి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది. అది ఇంకా కాంచన అంటదిగా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపు ఈ పాటికి మీ నాన్న వాళ్ళ ఇంట్లో ఉండాలి. అది అన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి దీప వచ్చి పక్కనే కూర్చొని, ఆలోచనలు మనుషుల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు బావా అని అంటది. అప్పుడు కార్తీక్, ఆలోచించకపోతే ఎలా మర్దలా? బెయిల్ కూడా ఇవ్వలేనంత బలమైన కేసు మా నాన్న మీద ఉంది. సాక్షి సొంత అల్లుడే. రేపు ఈ టైంకి మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉండాలని మా అమ్మ చెప్పింది. మా నాన్న కోర్టుకెళ్లకుండా ఈ కేసులో నుండి బయటికి తీసుకురావాలి అంటే తప్పు చేసిందెవరో నాకు తెలియాలి అని అంటా ఉంటే, దీప తెలుస్తుందిలే బావా అని అంటది. ఎలా తెలుస్తుంది దీపా? ఫలానా వాళ్ళు తప్పు చేశారని ఇంటికొచ్చి తలుపు కొట్టి ఎవరైనా చెప్తారా? అనగానే దీప, సంకల్పం బలమైనది అయితే నోటి మాట కూడా నిజమవుతుంది బావా అనంటది. అప్పుడే తలుపు కొట్టిన సౌండ్ వస్తది. వెంటనే దీప, ఏంటి బావా ఇది? నేనేదో మామూలుగానే అన్నాను. నిజంగానే ఎవరో తలుపు కొడుతున్నారు అనగానే కార్తీక్, నేను చూస్తానుండు అని లేచి డోర్ తీస్తాడు. స్వప్న ఏడ్చుకుంటూ వచ్చి అన్నయ్య అని కార్తీక్ ని కౌగిలించుకుంటది. కార్తీక్ ఇంకా దీప కంగారు పడుతూ స్వప్న స్వప్న అని అంటా ఉంటారు. కార్తీక్, స్వప్న ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. దీప, ఇంత రాత్రిపూట ఒక్కదానివే వచ్చావా అనగానే స్వప్న, అవును వదినా. ముందు నువ్విలా రా, కూర్చో, రా అని ఇద్దరు పిలుస్తారు. కూర్చో అని అంటా ఉంటే స్వప్న ఏడుస్తూ, అన్నయ్య నాకు ముందు ఈ విషయం చెప్పు, నాన్న పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంది. కార్తీక్, బుద్ధుందా నీకు? ఇది అడగడానికా ఈ టైంలో వచ్చింది అని అంటా ఉంటే దీప, బావా అని అంటది. బయట పరిస్థితులేం బాలేవు దీపా, ఎలా వచ్చావు అని స్వప్నాన్ని అడుగుతాడు. ఆటోలో వచ్చాను అని ఏడుస్తూ అంటది. కార్తీక్ కోపంగా, నడుచుకుంటూ రావాల్సింది అనగానే దీప, ఒక పక్క స్వప్న ఏడుస్తుంటే నువ్విలా మాట్లాడుతున్నావేంటి బావా అని అంటా ఉంటే కార్తీక్, ఎప్పటికప్పుడు జరిగేది నేను అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే చేతిలో ఆ ఫోన్లు ఉన్నాయి కదా, కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. బయట ఎలా ఉందో తెలుసా నీకు? అర్ధరాత్రి ఆడదే కాదు, మగాడు కూడా ఒంటరిగా తిరగలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఈవిడ గారేమో మెళ్ళో చైను చెవులకి దిద్దులేసుకొని ఒంటరిగా వచ్చింది. ఇప్పుడున్న సమస్యలు చాలు, కొత్త సమస్యలేం అవసరం లేదు అని అంటా ఉంటే స్వప్న ఏడుస్తూ, కొత్త సమస్య వచ్చిందన్నయ్య. ఏంటది అని కార్తీక్ అడుగుతాడు. కాశీ. దీప, కాశీనా అని అంటది. మళ్ళీ మీరిద్దరు గొడవ పడ్డారా స్వప్న అని అంటది. వెంటనే స్వప్న, ఈసారి మేమిద్దరం పడింది మొగుడు పెళ్ళాల గొడవేం కాదు వదినా. కార్తీక్, మరి దేని గురించి గొడవ పడ్డారు అని అడుగుతాడు. స్వప్న ఫోన్ తీసి, ఒకసారి ఇది చూడన్నయ్య అని చూపిస్తుంది. కార్తీక్ చూసి, కాశీ అకౌంట్కి 5 lakhs క్రెడిట్ అయినాయి అని అంటా ఉంటే, ఇద్దరికి గొడవ ఇక్కడే మొదలైందన్నయ్య. కాశీ జాబ్ రిజైన్ చేశాడు. చెప్పాడా నీకు అనగానే కార్తీక్ చెప్పాడు అని అంటాడు. ఇంకొక కంపెనీలో జాబ్ వచ్చిందంట అన్నయ్య. అది మామూలు పోస్ట్ కాదు, జిఎం పోస్టు. జిఎం పోస్టా అని కార్తీక్ అడుగుతాడు. అవునన్నయ్య, జాయినింగ్ బోనస్ కింద 10 lakhs ఇస్తారంట. ఫస్ట్ 5 lakhs క్రెడిట్ అయింది, మిగిలిన 5 లక్షలు జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ రోజే ఇస్తారంట అనగానే కార్తీక్, జాబ్ రిజైన్ చేసి 24 గంటలు అవ్వలేదు, అప్పుడే వేరే కంపెనీలో జనరల్ మేనేజర్ పోస్ట్ రావడం, 5 lakhs బోనస్ రావడమా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది బావా అని దీప అడుగుతుంది. ఆ పోస్ట్కి చాలా ఎక్స్పీరియన్స్ అవసరం దీపా. కాశీ ఫుడ్ ట్రక్ దగ్గర మేనేజ్ చేయడానికే చాలా ఇబ్బంది పడతాడు, అలాంటిది జనరల్ మేనేజర్ అంటే ఇంకా కష్టం అని అంటా ఉంటే స్వప్న కోపంగా, వంటి నిండా పొగరున్నోళ్ళకి 10 కోట్ల లాటరీ తగిలితే ఎలా ఉంటుంది? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని మాట్లాడతాడు. కాశీ ఇప్పుడు అలాగే ఉన్నాడు, లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు, నాన్న గురించి నీచంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు అని కార్తీక్ అడుగుతాడు. దీపేమో, భార్యాభర్తల గొడవ బావా అని అంటా ఉంటే, కాదొదినా, కాశీ ప్రవర్తన చూసి భయమేసే ఇక్కడికొచ్చాను. భయం దేనికి అని దీప అడుగుతుంది. వెంటనే స్వప్న, నాన్న అరెస్ట్ అవ్వడానికి కాశీకి ఏదో సంబంధం ఉంది అని అంటది. కార్తీక్ ఇంకా దీప ఆలోచనలో పడతారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.